ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ శ్రీ శ్రీడి పుస్తక ద్వారకా సాయిబాబా మందిరంలో ఈరోజు ఉదయం నుంచి అనేక హోమములు చక్కగా జరిగాయి. మరి ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే బాబా భక్తులు అతి సంఖ్యలో వచ్చేసి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చక్కగా అంత్య కార్యక్రమంలో పాల్పంచుకొని దివిజయం చేశారు. అలాగే మాకు గొప్ప అనుకోని బాబా చెప్పినటువంటి లీల ఏమిటంటే ఈ సంవత్సరం పోరాటం వారు మాకు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం దొరకరేమో అని అనుకున్నాం మేము. మాకు మంచిర్యాల వారు రామాలయానికి సేవకు వచ్చేసి మాకు ఆటోమేటిక్ తెలియకుండా పరిచయం అయ్యారు. ఏం పేరమ్మా? జమునా గారి ద్వారాగా మంచిర్యాల నుంచి 18 మంది ఈ రోజు పోరాటానికి వచ్చారు. బాబా మేరకు పిలుపు మేరకు ఈ యొక్క చక్కటి కార్యక్రమం వచ్చి ఇక్కడ ఇంత చక్కగా చేసినందుకు వారికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే యొక్క బాబా మందిరం గురించి చెప్పాలంటే బాబా ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పారండి, ఈ బాబా వారు పుష్కర టైంలో వచ్చారు, ఎవరు అడుకొని కట్టినటువంటి గుడి కాదు. ఆ బాబా వారు వచ్చేసి అందరూ నేనే స్వయంగా పిలుచుకుంటాను అని చెప్పి వారు చెప్పిన విధంగానే ఈ రోజు జరిగే ప్రతి కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది. ఇక ముందు కూడా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి పాలు పంచుకొని చేకూర్చి సాయినాథ్ ఒక పాత్రలు కావాల్సిన మనవి. జై సాయిరామ్, జై శ్రీరామ్, జై జయ గురుదత్త. అలాగే ఈ రోజు సాయంత్రం జరగబోయే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుల రథం ఊరేగింపు కోలాట బృందాలతో మేళతాళాలతో వైభవంగా చక్కగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని చూసి తిలకించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సాయినాథ కృపకు పాత్ర కావాల్సిన మనవి. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మరి సారపాకకు సాయిబాబా టెంపుల్ కి మేము మంచిర్యాల నుంచి రావడం జరిగింది, సాయి పల్లకి టీం నుంచి. మరి ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మన శ్రీనివాస్ సార్ గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదే విధంగా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా మంచిర్యాల భజన బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని మరి పెద్దలు చెప్పడం జరిగింది. అదే విధంగా మరి ఇంత మంచి మాకు అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస్ సార్ గారికి మరి కమిటీ మెంబర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారాలు.
మేము మంచిర్యాల నుండి వచ్చాము. మంచిర్యాలలో కూడా మేము ప్రతి ఒక్క గురువారం సాయిబాబా పల్లకి సేవలో పాల్గొంటాం. అందరం కలిసిమెలిసి గురువారం రోజున పల్లకి సేవ గురువారం ఇక్కడికి ఆహ్వానించడం వల్ల మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కూడా చక్కగా బాగా మంచిగా రంగరంగ వైభవంగా కార్యక్రమం మంచిగా జరిగినది. ఇక్కడ కూడా సాయంత్రం పల్లకి సేవలో పాల్గొని సాయిబాబా పాత్రలవుతామని నన్ను మంచిర్యాల డిస్టిక్ నుంచి వచ్చాము. సిటీ సాయి పల్లకి సేవ నుంచి వచ్చాము. మేము గర్భవృషాదేవి సిటీ సాయిబాబా దగ్గర నుంచి మేము ఇక్కడికి రాగలిగినాము. ఈ బాబా మాకు శ్రీనివాస్ గారు ఆహ్వానం చేశాడు. తను తెలియదు, తనకు మాకు తెలియదు. మాకు చాలా ఆహ్వానించి రూమ్ కూడా మాకు ఇచ్చారు. ఇక్కడ బాబా టెంపుల్ లో చాలా చాలా పెద్దవాళ్ళు కూడా చాలా డాన్స్ చేశారు. చాలా సంతోషం చేశారు. మమ్మల్ని పిలిచి కూడా డాన్స్ చేయించినందుకు చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. మా ద్వారా ధన్యవాదాలు. ఓకేనా, వాళ్ళకి మా వల్ల ధన్యవాదాలు. చాలా మంచి వాళ్ళు. బాబా అంటే మాకు చాలా చాలా ఇష్టం, నమ్మకం, చాలా ఇష్టం కూడా. బాబా లేకుంటే నేను లేను. చిన్నప్పటి నుండి బాబాతోటి నేను బతుకుతున్నా. బాబా అంటే నాకు చాలా చాలా ఎంత అంటే ఇష్టం. అది దేశం అంతా కన్నా చాలా ఇష్టం నాకు బాబా అంటే. సాయి అంటే ఎందరికో చాలా ఇష్టం. లైఫ్ బాబా ఇచ్చింది మాకు పెద్ద లైఫ్. వీళ్ళకి కూడా ధన్యవాదాలు అందరికి తెలుపుతున్నాను. మమ్మల్ని ఆహ్వానం చేసినందుకు ఇలా మాకు చాలా సంతోషం. వాళ్ళకు కృతజ్ఞతలు. సాయిబాబా అన్ని ఘనంగా జరుగుతామని చాలా ఆలోచించింది బాబాని. చాలా సంతోషంగా అందరూ చాలా బాగుంటుంది. సాయంత్రం చాలా బాగా పాల్గొన్నారు. సాయిబాబా అందరూ రోజు బాబా ఎప్పుడు వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. బాబా వారిని ఇప్పటి నుంచో రావడం చేసుకోవడం. మాకు సాయిరామ్ గుడికి ఈ దేవస్థానముల గురుజీ తోటి మాకు షిరిడి చూడాలని అదృష్టంలో ఉందేమో. ఈ గురుగారితో వెళ్ళాము. చాలా బాగుంది షిరిడి. అసలు లైఫ్ లో మేము వెళ్ళాము అనుకున్నాం కానీ సాయిబాబా కృప మా మీద ఉంది కాబట్టి మేము షిరిడి వచ్చాము. రోజు ఈ గుడికి నిర్మాణం చేసిన రోజని మాకు తెలిసింది. పాంప్లెట్ లో చూసాము. సో మేము ఇక్కడికి వచ్చినాము. ఎంత ప్రసాదం తీసుకున్నాము. దేవుడి గుడి చాలా బాగుంది. ఓం సాయిరామ్, జై సాయిరామ్, జై జై సాయిరామ్.